ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఆగస్టు 27. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కృపా సత్యముతో నింపబడి లోతైన ఆత్మీయ భావము కలిగి ఉండును. ఎంతో అద్భుతముగా మాట్లాడగల గొప్ప బోధకులు ఉన్నారు. కానీ ప్రభువైన క్రీస్తు మాటలు అసమానమైనవి. అవి ఎన్నటికీ మరువబడవు. ప్రభువైన యేసు క్రీస్తు మాటలు గొప్ప రచయితలచే అనేక గ్రంథములలో వ్రాయబడినవి, వివరించబడినవి. కానీ ఇప్పటికీ అవి వాటి అర్థమును పోగొట్టుకొనలేదు. దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20 ప్రకారం మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు. ఉదాహరణకు, ఒక పాపి వణుకుచు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా పాపములు క్షమించుమని చెప్పిన ఎడల, ప్రభువు, నా బిడ్డ, నేను నీ పాపములు క్షమించుట మాత్రమే కాదు, నా రాజ్యమంతటినీ నీకిచ్చేదను, నీకు ఏది కావలనో అడిగి నా యొద్ద నుండి పొందుము అని చెప్పును. కానీ ఏ విధముగా అడగవలనో మనకు తెలియదు. అదే మన కష్టము. ఆయనతో 3 సంవత్సరములు ఉన్నను ఆయన శిష్యులకు కూడా ఏ విధముగా అడగవలనో తెలియదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24లో ప్రభు, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడుగుడి, మీకు దొరుకును అని వారితో చెప్పెను. వారు ఆయనను ఎన్నో అడిగితిమని తలంచుచున్నారు. ఒకసారి ఎంతో సంతోషముతో ఉప్పొంగిన ఆనందముతో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ నామమున మేము ఏమి చేయగలిగితమో చూడుము అని చెప్పిరి. అయినప్పటికీ ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు అని ప్రభువు చెప్పెను. దీని అర్థం ఏమనగా, వారు తమ సంతోషము పరిపూర్ణము చేయలేని వాటిని గురించి మాత్రమే అడుగుచున్నారు. ఇప్పుడే అడుగుడి, అడుగుచూ ఉండుట నేర్చుకొనుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మనము కూడా అదే పాఠమును నేర్చుకొనవలెను. ఇప్పటికీ దేవుని అడుగుట ఎట్లో మనకు తెలియదు. మనం అడుగుట నేర్చుకున్నప్పుడు మన దేవుడు అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేను అత్యధికముగా ఇచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.